హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ మై ఛానల్. ఫైనల్లీ తిరుపతిలో మా దర్శనం వీడియో అనమాట. సో ఇంకా మేమైతే ఫ్రెండ్స్తో తిరుపతి వెళ్ళానని చెప్పా కదా. సో ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. మేమైతే సర్వదర్శనానికి వెళ్తున్నాం, అంటే ఫ్రీగా, ఇంకా నో టోకెన్స్ అనమాట. దారిలో వెళ్ళినాక మధ్యలో ఒక ఫోటో తీసుకుని మనకి టోకెన్ అయితే ఇస్తారు. సో ఇంక ఇక్కడ మేమైతే మంచిగా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా ఫొటోస్ అయితే దిగుతాము. ఇంకా మెయిన్గా మనం తిరుపతికి దర్శనానికి వెళ్తాము, ఇంకా దేవుడు ప్రసాదానికి కదా. సో మాకైతే చాలా ఇష్టం అనమాట. అక్కడ పెడతారు కదా పప్పు అన్నం, సాంబార్ అన్నము, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ మా గుండుగాడు చూసారు ఎంత ముద్దుగా వాళ్ళ డాడీ వాడు పంచె కట్టుకున్నారనమాట. ఇంకా మా మానస్ అయితే పంచెలో మేము దర్శనానికి వెళ్ళి వచ్చేంతసేపు ఆ పంచెలోనే ఉన్నాడనమాట. ఇంకా అందరం గర్ల్స్ అయితే ఫొటోస్ దిగుతున్నాం. ఇంకా నేనైతే మెయిన్గా చెప్పాను మీకు చాలా వీడియోస్లోనే, నాకు ఫొటోస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో ఏంటి, నార్మల్గా స్టేటస్ కోసం కాదు నేను దిగేది, మనకంటూ ఒక మెమొరీ ఉండాలి కదా. సో ఇక్కడైతే మేము తిరుపతి వచ్చామని చెప్పి ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. ఇంక ఇక్కడ నుంచి అప్పటికే తిడుతున్నారు, లేట్ అయిపోయింది. కానీ రూమ్ మంచిగా దొరికింది. నకిలా నువ్వు ఇడ్లీ, నువ్వు నువ్వు లోనక్క, నువ్వు నువ్వు నేను 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 వస్తున్నాడు. నువ్వేం తింటావు కాంచనా? ఇడ్లీ, దోశ, బోర్డే వడై. ఇంక ఇక్కడైతే టిఫిన్ చేసి వెళ్తున్నాము. ఇంకా మేము తిరుపతిలో వచ్చాము, నైట్ కూడా ఏం తినలేదు, ఇంకా మార్నింగ్ కూడా తినకుండా వెళ్తే నీరసం అయిపోతామని చెప్పేసి ఇంకైతే తింటున్నాము. సో ఇక్కడైతే ఇడ్లీ తీసుకున్నారు మా కాంచనవలు, పాపం అస్సలు తినలేదనమాట, గట్టిగా ఉన్నాయని చెప్పి. దోశ కొంచెం పర్లేదనమాట. ఇంక ఇక్కడైతే ఒక క్యాబ్లో అయితే మేము సర్వదర్శనానికి అయితే వెళ్తున్నాము. సో ఇంకా అందరం మేము సరిపోతుంది. ఎన్ని గంటలు పడుతుంది మినిమం ఇప్పుడు? నైట్ నైట్ వచ్చేసిద్ది అంటావా మాకు? ఇంకా మనకి తిరుపతిలో దిగిన దగ్గర నుంచి స్వామివారిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని చెప్పి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అదైతే మనం లైఫ్లో ఎన్ని కోట్లు పెట్టినా దొరకదనమాట. సో నాకైతే వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా నమ్మే దేవుడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి అని చెప్తాను. ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట, వాళ్ళు తీసుకెళ్తారు కదా, అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ క్యూ ఎక్కడ వరకు ఉంది ఏంటని చెప్పేసి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో అన్ననే మమ్మల్ని తీసుకెళ్తున్నారన్నమాట. ఇంక ఇక్కడ గ్రీనరీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది అసలు. తిరుపతి మళ్ళీ ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడల్లా మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఉంది. మళ్ళీ దేవుడు పిలుపు ఎప్పుడు వస్తుందో ఏమో. నాకైతే ఏదైనా దేవుడు పిలుపు లేనిది మనం ఎక్కడికి వెళ్ళలేమంటారు కదా. సో నాకు అది ఫస్ట్ టైం అనిపించింది అనమాట. సో మేమైతే తిరుపతికనే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. ఇంకా తిరుపతి దగ్గర చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. కానీ దానికి మించిన ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇంకా సర్వదర్శనం లైన్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే గోపురం అయితే కనిపిస్తుంది. సో మేము అక్కడికి వెళ్ళడానికి ఎన్ని గంటలు పడుతుందో తెలియదు, కానీ ఇక్కడ నుంచి చూడగానే కొంచెం తృప్తి అయితే అనిపించింది. సో ఇంకా అక్కడ చూసారు కదా మనుషులు అయితే కనబడుతూ ఉన్నారు. ఇది లైఫ్లో అంటే మామూలుగా కింద టోకెన్ తీసుకుని వెళ్ళిన రోజు ఉంది. సర్వదర్శనం ఫస్ట్ టైం అనమాట మేము వెళ్ళడం, ఇది ఒకలాంటి ఎక్స్పీరియన్స్. సో ఇంక ఇక్కడైతే మాకు అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారన్నమాట, ఇన్ని 15 hours పడుతుంది అని చెప్పేసి. మాకు ఎన్ని అవర్స్ పట్టింది అంటే మాకు 20 hours అయితే పట్టింది. ఆ 20 hours కూడా ఎందుకు అంటే మేము ఒక 10 మంది దాకా ఉన్నాం కదా. సో ఇంకా ఒక్కరు ఇద్దరం అంటే వెళ్ళిపోతూనే ఉంటాం. ఇంకా 10 మంది గ్యాదర్ అయి వెళ్ళినప్పుడు 10 మందితోనే మనం వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా నేను మిస్ అయినా మా వాళ్ళు ఆగడం, వాళ్ళు మిస్ అయినా మేము ఆగడము ఇట్లా. కానీ మాకైతే ఎక్కడ కూడా లోటు అనేది లేదనమాట లైన్లో. ఇంకా అడుగడుగున వాటర్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, ఇంకా ఫుడ్ కూడా పెడుతూనే ఉన్నారు.
ఫైనలీ సాంబార్ రైస్ అయితే వచ్చేస్తుంది అనమాట, మై ఫేవరెట్. ఇంకా ఆ టేస్ట్ అనేది మనం ఇంట్లో చేసుకున్న రాదనమాట, అంత బాగుంటుంది, అంత వేడి వేడిగా కూడా ఉంది. చింటూ మేము వెళ్ళింది 10 మందే, కానీ ఇంకొక మనిషి అయితే మాతోటి యాడ్ అయ్యారనమాట, అదే కార్తిక్. ఇంకా మా మానస్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో లైన్లో మానస్కి ఫ్రెండ్ అయ్యారు. ఇంకా లైన్లో అయిపోయిన తర్వాత ఎప్పుడో నైట్కి అనుకుంటా, ఆ టైం కూడా నాకు సరిగా గుర్తులేదు, ఒక రూమ్లో అయితే ఉంచారనమాట. అంటే ఈ రూమ్ నుంచి మెయిన్ దగ్గరికి వెళ్తాము, అక్కడ ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా ఇక్కడైతే మంచి అందరు పడుకున్నారనమాట, ఒక స్లీప్ వేసేసారు. ఇంకా అలా రూమ్లోకి వెళ్ళామో లేదో వేడి వేడిగా అయితే ఉప్మా పెడుతున్నారన్నమాట. ఇంకైతే మేము ఉప్మా తింటున్నాము. ఉప్మా తర్వాత కొంచెం సేపుకి మళ్ళీ సాంబార్ రైస్ అయితే పెట్టారు, ఇంకా సాంబార్ రైస్ కూడా తిన్నాము. ఇంకా మళ్ళీ ఎప్పుడు తింటామో తెలియదు కదా, సో అందుకే కడుపు నిండా తిన్నామన్నమాట సాంబార్ రైస్. సో ఇంకా మా కవితకైతే సాంబార్ రైస్ అంటే ఉప్మా పెట్టంగానే సాంబార్ రైస్ పెట్టరేమో అని చెప్పి ఫీల్ అయింది, కానీ మా అక్క సాంబార్ రైస్ కూడా తినింది అనమాట, ఉప్మా కొంచెమే తినింది. సో ఇంకా వేడి వేడిగా చాలా బాగుంది ఉప్మా టేస్ట్ కూడా. ఫైనలీ 20 hours తర్వాత అయితే మాకు దర్శనం అయితే అయిపోయిందనమాట, చాలా బాగా జరిగింది దర్శనం అయితే. సో 5 seconds చూసినా దేవుని చూడంగానే మనం ఆ 20 hours కష్టం అంతా పోతుంది. ఇంకా లడ్డూస్ తీసుకుని అయితే మేము ఫ్రంట్కి వచ్చేసామన్నమాట. ఇంకా మనకి టోకెన్ తోటి ఒక లడ్డు ఫ్రీ వస్తుంది. ఇంకా నేను అట్లా 10 లడ్డూలు తీసుకున్నాను, ఇంకా అక్క వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి ముందుకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఫొటోస్ దిగి మళ్ళీ మేము చెప్పాను కదా ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము అని చెప్పేసి, అక్కడికి వెళ్ళాలి అని ఫాస్ట్గా వచ్చేస్తున్నాం అనమాట. అంటే మనకి ఎక్కువ టైం లేదు కదా, 2 daysలోనే అంతా తిరగాలి అని చెప్పేసి ఇంకా వీళ్ళ పని బాగుంది అక్క. ఇటు నుంచి పోదామా? ఆగు చిన్న రాగు. కొద్దు ఆగు జర వచ్చింది చింపు చింపు ఏంటిది సింగల్ వీడియో గ్యాప్ ఏనా అక్కది ఇవి సీల్ది అక్క, ఇవి సీల్ది ఇవ్వ కొంచెం. అవి ఆడ వెలిగిస్తానన్నాడు, 2 పట్టుకో సంపుతాడు. మీరు ఒకటి వేయండి అక్క దగ్గర ఉండండి. ఆగా
ఒకసారి ఏంటి చింటి వీడియోనే ఆన్ చేసి ఉంచింది. గుండు నువ్వు లే నేను పట్టు రెండే అలా ఒకటి ఇంకా మనం ఇక్కడి నుంచి దేవుణ్ణి కోరుకుంటూ ఈ ఉండిలో అయితే మన మొక్కు అంటే ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇల్లు దొరుకుతుంది, అలా బొమ్మలు ఉంటాయన్నమాట. సో అవి అయితే ఈ ఉండిలో వేసి మొక్కుకుంటే మొక్కులు తీరుతాయని అంటారు. సో మా భవనక్క అయితే చెప్పింది, ఇంకా నేను కూడా నా కోరికను కోరుకుంటూ ఉండిలో అయితే వేశాను. ఇంక ఇక్కడ వీళ్ళు మొక్క అయితే తీర్చుకుంటున్నారనమాట. ఆ మొక్క ఏంటో తెలియదు కానీ సో అందరూ చూస్తున్నారని మేము కూడా చూసాము. ఇంకా మేమైతే అన్నదాన సత్రంకి అయితే వచ్చాము. సో 2 ఉంటాయంట. సో ఇంకా మేమైతే టెంపుల్ అంటే గుడి పక్కనే ఉన్న దానికైతే వచ్చామన్నమాట. ఏమైతుంది నీకు అసలు? ఇంకా కడుపు నిండా అన్నం తిని షాపింగ్ చేసి ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళిపోయే ముందు ఇక్కడైతే ఫొటోస్ దిగుదామని వచ్చాము. కానీ డే అయితేనే ఇక్కడ ఫొటోస్ బాగా వస్తాయి. నైట్ అయితే దేవుడికే లైటింగ్ ఉంటుంది అనమాట. మనం ఫొటోస్ దిగడానికి లైట్ ఉండదు, ఇంకా అంత బాగా కూడా రావన్నమాట ఫొటోస్. ఇంకా నేనైతే ఆ వ్యాన్ అయినతోటి ఇక్కడ ఆపండి మేము ఫొటోస్ దిగుతాం అనుకుని ఆపిచ్చి మేము నడుచుకుంటూ వచ్చేసాము. ఇంకా నేను మా రూమ్ ఎలా ఉంది ఏంటి దాని డీటెయిల్స్ అయితే చెప్తానని చెప్పా కదా. సో అదైతే సపరేట్ వీడియో పెడతాను. సో దీంట్లోనే ఎందుకు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుందని చెప్పి ఒక వీడియో అయితే షూట్ చేసి పెట్టాను అనమాట. దీని తర్వాత ఆ వీడియో పెడతాను. సో ఇంక ఇక్కడ నుంచి మేము తిరుపతి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఒకలాంటి బాధ అనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు, కానీ వెళ్ళాలి కదా. మళ్ళీ రావాలి అంటే ఇప్పుడు వెళ్ళాలి. ఇంకా లైటింగ్స్ అయితే పెట్టారు. మేము వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవం ఏదో జరుగుతుందనమాట. అంటే మేము వెళ్ళినప్పుడు కాదు, మేము వచ్చేస్తున్న ఒక 3-4 డేస్కి అది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాము నెక్స్ట్ అనేది చెప్పేస్తున్నాను వినండి. మేమైతే అరుణాచలం అయితే వెళ్తున్నాము. అస్సలు అనుకోలేదు మేము అరుణాచలం వెళ్తాము అని చెప్పి. నేను కవితక్క అనుకున్నాం అనమాట. అంటే మనకి వీలుంటే వెళ్దాం అక్క అని చెప్పి, అలా వీలు కుదురుతుంది అని చెప్పేసి అయితే మేము అనుకోలేదు. సడన్గా అక్కడక్కడ ప్లేసులు తిరుగుదాము ఒక డే మొత్తం అనుకున్నాం. కానీ అరుణాచలం వెళ్ళిపోదాం, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా అని చెప్పేసి వెళ్తున్నాము. సో ఇంక ఇక్కడైతే తిరుపతి నైట్ వ్యూ చూసారు ఎంత బాగుందో. ఈ వ్యూలో మంచిగా సాంగ్స్ పాడుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మా అక్క ఏమో పూలు ఎప్పుడు వస్తే బాగుండు అని చూస్తుందనమాట. అసలు ఒక ఫ్లైట్లో వెళ్తే మనకి పైనుంచి కింద కనిపిస్తుంది. అంటే వీడియోస్ చూసాము, మనం ఫ్లైట్ ఎక్కలేదులేండి.
అలా కనిపిస్తున్నట్టుంది అనమాట. పైనుంచి చూస్తుంటే చిన్నగా లైటింగ్స్ అయితే సూపర్ అనిపించినాయి. ఆపి ఒక ఫోటో తీస్తే బాగుండు కానీ ఎక్కడ పూలు వచ్చేసిద్దా అని చెప్పి అన్న అయితే నేను ఆపనమ్మ ఆపకూడదు అని చెప్పేసి అన్నారన్నమాట. కనీసం స్లోగా అన్న వెళ్ళు అన్నని చెప్పేసరికి ఇంక కొంచెం స్లోగా అయితే వెళ్తున్నాడు అనమాట. మంచిగా ఎంజాయ్ చేసాము. ఒక లైఫ్ టైం మెమొరబుల్ అనమాట మాకు. అంటే మళ్ళీ వెళ్తాము తిరుపతికి, మనం ఫ్యామిలీస్తో వెళ్తాము కానీ ఫ్రెండ్స్ తోటి అనేది ఇలా ఒక ట్రిప్ మేము వైజాగ్ అనుకున్నాం, తర్వాత పూరి అనుకున్నాం, కానీ తిరుపతికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామేమో తెలియదు కానీ ఈ ట్రిప్ అయితే ఇలా సాగుతూ ఉంది. సో ఇంకా నేను అరుణాచలంలో మేము ఏం చేసాం ఏంటి అనేది వ్లాగ్స్ నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఇంకా కొండ కిందకు వచ్చేసాము. ఇంకా బస్ స్టాండ్ దగ్గర ఈ హోటల్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ అయితే ప్రతి ఒక్క దేవుడు ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇంకా ఫుడ్ కూడా చాలా బాగుంది అనమాట. రీజనబుల్నే, టేస్ట్ కూడా బాగుంది. సో ఇంకా మేమైతే ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇక్కడ కూర్చున్నాము. అంటే అంత పెద్ద ప్లేస్ లేదు కదా, మనం అందరం సరిపోయేటంతా. సో ఇంకా మాకు లాస్ట్ బస్కి అయితే అరుణాచలం బస్ అయితే ఎక్కేసాము. సో ఇంకా ఈ బస్ అయితే ఉంది అసలు. మేము లాస్ట్ కూర్చున్నాము. నేను, అక్కే, కాంచన, మా హస్బెండ్ మానస్ అనమాట. అసలు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మేమైతే లేచి నుంచున్నాం అనమాట. అంత నరకంగా అనిపించింది మాకు కొంతసేపు. ఇంకా అట్లనే వాన కూడా వస్తుంది అనమాట. మేము బస్సు ఎక్కంగానే ఫుల్ అనమాట, ఫాస్ట్గా వెళ్తున్నారు. ఆ వానకి మాకు కొంతసేపు అయితే భయం వేసింది. ఇంకా మేము నైట్ 2:00కి అయితే అరుణాచలం బస్ స్టాండ్లో దిగాము. సో ఇంక ఇక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గరికి అయితే ఆటోలో వెళ్ళాలి. మనిషికి 20 రూపీస్ తీసుకుంటారనమాట. సో ఇంక ఇక్కడ నాకేమనిపించింది అంటే గుడి అంత ఫేమస్ అయినప్పుడు ఈ బస్ స్టాండ్ కూడా నీట్గా ఉండాలి కదా, అస్సలు లేదనమాట. ఒక వాష్రూమ్ కూడా ఎంత చండాలంగా ఉందంటే అసలు పట్టించుకుంటారా లేదా అనిపించింది. సో ఇదైతే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.